బొంజూర్ అందరికి, నేను మా హంగామా ఛానల్ నవీన్ని. ప్రతి ఫ్రైడే గొర్రెల మండి ఉండిద్ది గుంటూరు నలపాడి రోడ్డు సతంపులకి వెళ్ళే రోడ్లో. ఇక్కడ ఎంబీబీడీఎస్ కాలేజ్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకెళ్తే ఇక్కడ గొర్రెల మండి పెడతారనమాట. ప్రతి శుక్రవారం పెడతారు. శ్రావణ మాసం అని చెప్పేసి మేము ఇక్కడ కాటంరాజు కొండూరు మహాకాళి అమ్మవారికి మొక్కున్నాం అనమాట. ఒక గొర్రె పొట్టలు ఇస్తామని చెప్పేసి అందరూ పొత్తున ఇంకా సర్లే అని చెప్పి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. నేను మా బామ్మడిది మా తాత మేము అందరం కలిసి వచ్చాము. ఒక నలుగురు దాకా చూస్తున్నాము. అప్పటికి టైం 12 అయిపోయింది. ఒక ఈవినింగ్ 4 దాకా ఉండిద్ది. 12 అవడం వల్ల ఏమైందంటే చాలా వరకు అన్నీ అయిపోయినాయి. ఇంకా సర్లే అని చెప్పేసి తర్వాత ఒకటి చూసాము. ఒక 15 కేజీలు అట్లా ఉండిద్ది అన్నారు. ఇంకా దీన్ని తీసుకున్నాము. మొత్తం 10,200 అని చెప్పారు. మొత్తం అటు ఇటుగా ఇంకా 10,500 అయినాయి. ఇంకా తీసుకున్నాం. ఇంటి దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఇంటి పక్కన ఇక్కడ కట్టేసాం అనమాట. ఇంకా ఫ్రైడే తీసుకున్నాం అనమాట. ఆదివారం వెళ్తున్నాం అని చెప్పేసి. శ్రావణ మాసం 3వ ఆదివారం సండే బోనం మొత్తం రెడీ చేసుకున్నాము. గంపలో పెట్టుకున్నాం అనమాట. ఇంకా మా వదిన వాళ్ళు మొత్తం రెడీ అయిపోయింది. అప్పటికి మార్నింగ్ 8:30, 8 అట్లా అయిపోయింది. మొత్తం మా రిలేటివ్సే, మా ఫ్యామిలీయే, మా అత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు మొత్తం కలిసి వెళ్తున్నాం అనమాట. అందరూ ఇంకా అనుకొని రెడీ అయ్యేసరికి 8:30, 9 అట్లా అయిపోయింది. మొత్తం అందరి ఇంట్లో నుంచి బోనాలు చిన్నగా తీసుకొని బోనాలు అందరూ కలిసి ఇంకా ఇక్కడ మేము వెళ్ళాలి అంటాం అనమాట. అక్కడికి వచ్చేస్తాం మొత్తం అందరం కలిసేసి. ఇక్కడ నుంచి ఇంకా చిన్నగా అందరం కలిసి కలుసుకొని అప్పుడు అందరం కలిసి వెళ్తాము. మొత్తం రెడీ చేస్తున్నారు. సాంబ్రాన్ వేసి మొత్తం రెడీ చేస్తున్నారు. ఇంకా ఇదిగోండి, ఇదే మా గొర్రెపొట్టేలు. మొత్తం దానికి ఇంకా స్నానం చేపించేసి అది జర్తించాలని చెప్పేసి అన్నారు. అంటే ఇట్లా వణుకుతూ ఉండేది కదా, అట్లా వణికిస్తే అప్పుడు ఓకే అన్నట్టుగా అంటారంట పెద్దలు ఎప్పటి నుంచో. అది నాకు సరిగ్గా తెలీదు. ఇంకా సరే అని చెప్పేసి దానికి మొత్తం ఇంకా స్నానం చేపించేశారు. మొత్తం అయిపోయింది. జల్దీ ఇచ్చింది అట్లా. చెప్పే కదా ఫ్రైడే తీసుకున్నాం అని. ఈ పొట్టేలునే తీసుకున్నాం, గొర్రె పొట్టేలు. మొత్తం ఇంకా మొత్తం వాళ్ళు పసుపు అవన్నీ మొత్తం వేసి రెడీ చేస్తున్నారు. చెప్పాం కదా మొక్కున్నాం. మళ్ళీ జలక్లాగా ఇచ్చింది. మొత్తం పసుపు పడిపోయింది మొత్తం. దాన్ని రెడీ చేశారు పసుపు వేసి. మొక్కున్నాం అని చెప్పాం కదా దాన్నే. ఇంకా ఈ లోపల మిగతా వాళ్ళు కూడా మొత్తం కలిసి వచ్చేసారు. అట్లా అందరూ ఇంట్లో నుంచి అట్లా వస్తూ ఉన్నాము. ఇంకా అందరం కలిసాము చివరికి. మొత్తం ఒక 7-8 ఫ్యామిలీల దాకా వెళ్ళాము. మొత్తం ఒక 30-40 దాకా వెళ్ళాములే అందరం కలిసి. అప్పటికి టైం 9 అయిపోయింది అనమాట. ఇక్కడ ఏమైందంటే నేను పొట్టేల్ని బండి ఎక్కిస్తున్నాను ఆటోలో. అది ఎక్కిస్తున్నప్పుడు ఏమైందంటే అది ఎక్కగానే ఎమ్మటి టక్కని జారిపోయి అటువైపు దూకేసింది. అది సైలెంట్ ఎమ్మటి కింద నుంచి. ఇంకా తర్వాత మళ్ళీ ఎలాగోలా ఇంకా మొత్తం ఆటో ఎక్కించేసాము. ఇదిగోండి, ఇందులోనే ఎక్కించాము ఆటోలో. అదిగోండి లోపల ఎక్కించాము. ఇంకా అట్లా సెట్ చేసాం దాన్ని. చెయ్యి ఊపింది మా తాతయ్య అనమాట. ఇక ఆటోలో అందరం ఉన్నాము. ఇక్కడ మా డాడీ అనమాట హాయ్ అని చెప్తున్నాడు. మొత్తం మా బాబాయ్ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి ఆటోలో వెళ్ళాం అనమాట. ఇక్కడ నుంచి మొత్తం అందరం కలిసి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎక్కుతున్నారు. అందరూ రెడీ అవుతున్నారు. అయిపోయింది. ఇంకా మా బాబాయ్ ఇప్పుడు వెనకాల కూర్చున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళు మా మామయ్య వాళ్ళు వాళ్ళందరూ. ఇంకా వెనక మళ్ళీ అలా కట్టేసుకొని మొత్తం ఇంకా గట్టిగా ఇంకా వెళ్తున్నాము. మా గుంటూరు దగ్గర నుంచి 25 కిలోమీటర్లు అనమాట. మధ్యలో వెళ్తా ఉండగా ఏమైందంటే ఒక ఆటోకి పంచర్ పడిపోయింది. అది ట్యూబ్లెస్ టైర్ అవటం వల్ల ఏమైందంటే ఇంకా అప్పటికప్పుడే ఆటోలో ఉంటాయి కదా సేఫ్టీ, అట్లా ఎమ్మటెమ్మటే వేసుకున్నాము. ఇంకా అక్కడ ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇంకా చిన్నగా ఇంకా అందరం కలిసి రెడీ చేసాము దాన్ని కూడా. ఇంకా తర్వాత గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ గుడి దగ్గరకు వచ్చాగానే మొత్తం 3 ప్రదక్షిణాలు తిరిగాం అనమాట గుడి చుట్టూరా ఆటోలో వేసుకొని అందరం కలిసి. అది గుడి ఏమైందంటే 1 ఇయర్ దగ్గర నుంచి అది కన్స్ట్రక్షన్లో ఉంది. మొన్న పోయినసారి వచ్చినప్పుడు కూడా అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇంకా మొత్తం అందరూ పొంగల్ చేసుకొని మొత్తం రెడీ చేసుకొని పొంగల్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయాము దేవుడికి పెడతానికి.
ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చుట్టుపక్కల ఊరోళ్ళు కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు చాలామంది ఈ మహాకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి. ఈ మహాకాళి అమ్మవారి అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ మహాకాళి మాత చతుర్భుజాలను కలిగి పద్మాసన స్థితిలో పద్మం పైన కూర్చొని ఉంటుంది. ఇదిగోండి మహాకాళి అమ్మవారి విగ్రహం. మేము ఈ లోపల దర్శనం చేసుకొని వచ్చాము, పొట్టేలను తీసుకొని వచ్చేసారు. ఇదే మా పొట్టేలు. అదైతే అసలుకి మాట కూడా వినట్లేదు అనమాట. ఇక్కడ టోకెన్లు ఇస్తారన్నమాట. అంటే కోడికి వాటికైతే మటుకి 10 రూపీస్ టోకెన్ ఇస్తారు. అక్కడ వాళ్ళు అడిగినా చెప్తారు, 10 రూపీస్ ఇస్తారు. పొట్టేలు గొర్రెలు వాటికేమో 50 రూపీస్ టోకెన్ ఉండిద్ది. వీళ్ళకి ఇక్కడ ఇలా చేసినందుకు, కటింగ్ చేసినందుకు చెవు కట్ చేస్తారు. అంటే అమ్మవారికి ఇట్లా బలిస్తున్నాం అనేసి అక్కడ చెవు ఇలా కట్ చేయగానే వాళ్ళకి ఒక 100 రూపీస్ అట్లా ఇస్తే సరిపోద్ది. అంటే ఎంత ఇస్తే అని తీసుకుంటారో. మేమైతే ఒక 100 రూపాయలు ఇచ్చాము. ఇలా జలకేయంగానే మొత్తం ఇంకా ఓకే అన్నట్టుగా చేస్తారంట. పొట్టేలకి ఒక చెవు ఇలా కట్ చేస్తారు. అది కట్ చేసినప్పుడు ఏమైందంటే అసలు ఆగం కూడా ఆగదు. వీళ్ళు ఏం చేస్తారంటే పట్టుకునే వాళ్ళు వదిలేస్తారు. అయితే ఒక ఆయన ఆపుతుంది దాన్ని. అస్సలు ఆగం కూడా ఆగదు, కొట్టుకుంటా ఉండిద్ది. ఇంకా తర్వాత ఏమైందంటే ఇంకా చిన్న తీసుకుని వెళ్ళిపోతాము. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాగానే ఏమైందంటే వీళ్ళు చెప్తారు ఒక 1000 రూపీస్ అట్లా చెప్తారు. మేము చివరికి 700కి ఫిక్స్ చేసాము అనమాట. కటింగ్కి మొత్తం వాళ్ళే కట్ చేస్తారు, తలకాయ కలిపి వాళ్ళే కాలుస్తారు. ఇంకా తర్వాత అయిపోగానే ఇట్లా పొత్తులు పంచుకున్నాం. మొత్తం ఒక 11 మంది దాకా వచ్చాం, ఫ్యామిలీ దాకా. మొత్తం కలిపి 18 కిలోలు వచ్చింది. 11 పోగులు అనమాట పంచుకుంటున్నాం. అయిపోయింది వండుకునేసరికి 3:30 అట్లా అయిపోయింది. ఇంకా మొత్తం ఇట్లా చెట్ల కిందకి వచ్చేసి అక్కడ అందరూ కూర్చున్నాము. ఇంకా తినడానికి కూడా రెడీ అయిపోయాము. అందరం తింటున్నాము కలిసి. ఇలా అందరం కలిసి కూర్చొని తింటుంటే చాలా బాగుండిద్ది. ఇలా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైతే వెళ్ళారో అందరూ కాటమరాజు కొండకి కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో. కబడ్డీ కూడా ఆడుకున్నాము. కబడ్డీ అని చెప్పేసి కబడ్డీ ఆడుకున్నప్పుడు ఏమైందంటే నాకు వీడియో తీయడం కుదరలేదు. తర్వాత ఇంకా దావుడు మూతలు ఆడుకున్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఫుల్గా ఎంజాయ్ చేసాము. మొత్తం అందరం వచ్చాం. మా బామ్మర్దరం, బావలు, మా మామలు అందరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. చూస్తున్నారు కదా వీడియో, బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ గంతలు కట్టుకొని ఆడుతుంది మా బాబాయి. తర్వాత ఆడుకున్నాం, అయిపోయిన తర్వాత వెళ్ళేదారిలో చిన్న కాలువ ఉందంటే ఇంకా సర్లే అని చెప్పేసి వెళ్తా ఆగాము. ఈవినింగ్ 6:30 అట్లా అయింది. ఇంకా లోతుగా ఉంది, బాగా ఫ్లోటింగ్ అవుతుంది చెప్పేసి కాసేపు ఆడుకొని ఇంక వచ్చేసాము. ఇలానే మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మా హంగామా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్ బాయ్.